సంవత్సరాల నుంచి ఒక్క పరిశ్రమ కూడా రాలేదు. ఇది నా అదృష్టం బాగుండి మా పక్కనే రాజ్యసభ మెంబరు నిజాం మస్తానరావు గారు మా ఇద్దరు అదృష్టం బాగుండి ఎంపీలుగా ఇద్దరు ఉండడం, ఈ సెజ్లో ఈరోజు ఇటువంటి ఇండస్ట్రీ స్టార్ట్ కావడం. నేను దాదాపు ఒక 10 సార్లు ఇఫ్కో ఆఫీస్కి ఢిల్లీలో తిరుగుంటా. మీరు ఒక ఇండస్ట్రీ మీరు స్టార్ట్ చేయండి, తర్వాత మీ ల్యాండ్లో చాలామంది ముందుకు వస్తారని వాళ్ళు పోస్ట్పోన్ చేస్తూనే వచ్చారు. మేము చేస్తామన్నారే కానీ పక్కన CEO కూడా ఉన్నారు. చైర్మన్ గుజరాతీ అతను దిలీప్ సింఘానీ గారు చైర్మన్. అతను ఎక్స్ MP మినిస్టర్గా కూడా గుజరాత్లో పనిచేసి ఉన్నాడు. మన ముఖ్యమంత్రి మన ప్రైమ్ మినిస్టర్కి చాలా ముఖ్యం. ఈయన్ని చైర్మన్గా ఇఫ్కో చైర్మన్గా పెట్టున్నారు. ఆయన దగ్గరికి దాదాపు 3 సార్లు కలిసి ఉంటారు. ఆయన ఎక్కువ గుజరాత్లో ఉంటాడు. అయినా ఆయన టైం కనుక్కొని మీరు ఎప్పుడు వస్తారు అని కనుక్కొని ఆయన అపాయింట్మెంట్ తీసుకొని ఎప్పుడు పోయినా భోజనం అయితే పెట్టి పంపిస్తున్నాడు. నేను చేస్తాను మీకు ఎందుకు అని. కానీ నేను పెట్టుబడి మేము ఇంకా పెట్టం. ల్యాండ్ కొన్నాము, మీరు ఇండస్ట్రీస్ మీరు ముందుకు తీసుకోవాల్సిందే. మేమైతే కొత్తగా ఇండస్ట్రీ ఇక్కడ పెట్టేది ఉండదు అని క్లియర్గా ఆయనైతే నాకు చెప్పాడు. CEO గారు చెప్పాలి దీనికి. నేను తప్పు మాట్లాడుతుంటే నాకు చెప్పిన తర్వాత నేను రకరకాలు ఇంతకుముందు అవస్థి అని నాకు చాలా పరిచయం, బాధ పరిచయం. నాకు అతని దగ్గరికి పోయాను, అతన్ని కూడా చెప్పాను ఏదన్నా అతను చాలా దాదాపు నాకు తెలిసి ఆయన 30-40 సంవత్సరాల నుంచి ఇఫ్కోని రన్ చేసిన అతను. సో అతని దగ్గరికి పోతే అతను ఈ మధ్య రిటైర్ అయ్యాడు, దాదాపు 2 months బ్యాక్ రిటైర్ అయ్యాడు. ఆయన కూడా ఇదే మాట చెప్పాడు, మేము నెల్లూరు వచ్చి పెట్టుబడి పెట్టేది జరగదు, అక్కడ మీరే ఏదన్నా ఇండస్ట్రీస్ని చూడండి, ల్యాండ్ ఇస్తాము, ఏదో ఒక స్కీమ్లో ఆ ల్యాండ్ కూడా మీకు లీజు కూడా తక్కువకే ఇప్పిస్తాను అన్నట్టు మాట ఇచ్చాడు. అప్పుడు ఎట్లో దేవుడి దయ వల్ల ఈరోజు మన సాయి వాళ్ళ ఫాదరు శ్రీనివాస్ గారు, ఈ చైర్మన్ అండ్ MD చైర్మన్ శ్రీనివాస్ గారు, MD సాయి గారు 23 years యంగ్స్టరు, ఎంటర్ప్రెనరు. చాలా సంతోషం ఈ ఏజ్లో వచ్చి ఇక్కడ ఇంత ఇన్వెస్ట్మెంట్ చేయడం. మనకి ఈరోజు ఈ కాన్స్టిట్యుయెన్సీ జిల్లా ప్రతి ఒక్కరు కూడా వీళ్ళిద్దరిని అభినందించాలా. ఎందుకంటే ఇటువంటి పరిశ్రమ మొదలు స్టార్ట్ చేశారు. ఇంకొక నెలలో ఇంకొక ప్లాంట్ కూడా స్టార్ట్ కాబోతుంది, ఎథనాల్ ప్లాంటు. అది కూడా ఇంకొక నెలలోనే ఇక్కడ స్టార్ట్ అవుద్ది. 30 సంవత్సరాలుగా ఎంతోమంది రైతులు ఈ పొలం ఇచ్చి ల్యాండ్ ఇచ్చి ఇక్కడ ఇదొక సెజ్గా ఏర్పాటు చేసి ఇందువల్ల తమ బిడ్డలకి ఉద్యోగాలు వస్తాయని ఎంతో ఆశతో ఎదురు చూసిన వారికి అందరికీ కూడా ఈరోజు నిజంగా ఇది ఒక సువర్ణ అధ్యాయం అని చెప్పి మనం చెప్పాలి. ఈరోజు మొట్టమొదటగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, యువ నాయకులు మన IT మంత్రి లోకేష్ బాబు గారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా ఏ రకంగా అయితే మన రాష్ట్రంలో పెట్టుబడులు వస్తాయో అని రకరకాలుగా ఎక్కడెక్కడో తిరిగి రాష్ట్ర అభివృద్ధి మీద మనసు పెట్టి సంక్షేమము ఒకవైపు ఇస్తూ ఇంకోవైపు అభివృద్ధి కూడా ఉంటే మనం ఎలక్షన్ ముందు ఏదైతే చెప్పామో 20 లక్షల ఉద్యోగాలు యువతకి అందిస్తాము, ఉపాధి కల్పిస్తాము అని చెప్పి మాట చెప్పామో దాన్ని ఏ రకంగా చేయాలి అని చెప్పి ఎంతో పాటుపడుతున్న మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ సెస్కి కదలిక తీసుకురావడం జరిగింది. ఇందుకు ఎంతోమంది సహకరించారు. MP ప్రభాకర్ రెడ్డి గారు, అలాగే రాజ్యసభ MP, అలాగే కలెక్టర్ గారు అందరూ ఇనిషియేటివ్ తీసుకొని అదేవిధంగా ఎవరైతే ఇక్కడికి వచ్చి పెట్టుబడిదారులు మేము పెడతాము అని చెప్పి ధైర్యంగా ఈరోజు మన కోవూరు కాన్స్టిట్యున్సీకి రాగలుగుతున్నారంటే వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.